కాంతారా వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి. కాంతారా చాప్టర్ 1 పై నకిలీ ప్రచారం. కన్నడ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి సృష్టించిన కాంతారా చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆధ్యాత్మికత, సాంప్రదాయం, భక్తి, భయాన్ని మిళితం చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ రూపంగా వస్తుంది కాంతారా. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ట్రైలర్లో చూపించిన విజువల్స్, నేపథ్యం, బీట్స్ అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను కలుపుకొని కొన్ని వివాదాస్పద ప్రచారాలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. కాంతారా చాప్టర్ 1 చూడడానికి వచ్చే ప్రేక్షకులు మాంసాహారం తినకూడదని, మద్యం సేవించకూడదని సూచించే పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్టర్ చూసిన వాళ్ళంతా ఇది సినిమా యూనిట్ తరపున వచ్చిందని భావించడంతో కొంతమంది విమర్శలు కూడా మొదలుపెట్టారు. సినిమా చూడడానికి నిబంధనలు అవసరమా అనే కోణంలో అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇంకో పోస్టర్ వైరల్ అయింది. అందులో సినిమా యూనిట్ మొత్తం షూటింగ్ సమయంలో మద్యం, ధూమపానాలకు దూరంగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో రిషబ్ శెట్టి ఈ వార్తలపై స్పందించారు. అందులో ఆయన క్లియర్గా చెప్పారు, కాంతారా సినిమా చూసేందుకు వచ్చే వాళ్ళు మాంసాహారం తినకూడదు, మద్యం త్రాగకూడదు అనే పోస్టర్కు మా నిర్మాణ సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అది పూర్తిగా నకిలీ పోస్టర్ అని, ఎవరో కావాలనే దీన్ని సృష్టించినట్లు వెల్లడించారు. ఇక ఈ విషయం మా దృష్టికి రాగానే వారు ఆ పోస్టర్ని తొలగించి క్షమాపణలు చెప్పారన్నారు. అంతేకాదు, సినిమా బృందం షూటింగ్ సమయంలో మద్యం, ధూమపానానికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసినట్లు వచ్చిన మరో పోస్టర్ గురించి కూడా రిషబ్ స్పందించారు. అది కూడా నిజం కాదని, ఎవరో కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మరింత స్పష్టత ఇస్తూ ఇలా అన్నారు, ప్రతి ఒక్కరికి వారి వారి ఆహారపు అలవాట్లు, జీవన శైలి ఉంటాయి. వాటిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఒక సినిమా ట్రెండ్ అయిందని దాన్ని వక్రీకరించి తమ సొంత ఆలోచనలతో పోస్టర్లు క్రియేట్ చేయడం సరైంది కాదన్నారు. సినిమా ఒక అనుభూతి, అది నియమాలు విధించే సాధనం కాదని స్పష్టం చేశారు. ఇక ఈ సమావేశంలోనే రిషబ్ శెట్టి తాను ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి కూడా పంచుకున్నారు. షూటింగ్ సమయంలో తాను 4 సార్లు తీవ్ర ప్రమాదాల బారిన పడినట్లు చెప్పుకొచ్చారు. ఒకసారి అయితే చనిపోయేవాడినేనని, కానీ ఆ దేవుడి దయ వల్లే బతికి ఉన్నానని అన్నారు. ఆయన వల్లే ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని భావోద్వేగంతో చెప్పారు. ఇది వింటే సినిమా తాలూకు ప్రయాణం ఎంత క్లిష్టంగా సాగిందో అర్థమవుతుంది. ఇదిలా ఉండగా కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో మంచి హైప్ను సృష్టించింది. సినిమా సాంకేతిక ప్రమాణాలు, నేపథ్య సంగీతం, విజువల్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా కేవలం ఒక చిత్రం కాదు, ఒక సాంస్కృతిక అనుభూతి అనిపించేలా రూపొందిస్తున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. కాంతారా చాప్టర్ 1 చుట్టూ జరుగుతున్న తప్పుడు ప్రచారాలను దర్శకుడు రిషబ్ శెట్టి ఖండిస్తూ స్పష్టత ఇచ్చారు. ప్రేక్షకులు తగిన వివేచనతో సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని పరిశీలించాలని ఈ ఘటన గుర్తు చేస్తుంది. సినిమాలు చూస్తే చాలు, అది ఎవరి జీవనశైలిని విమర్శించదు, మలచదు కూడా. కాంతారా చాప్టర్ 1 పై మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.